అందరికీ ఉదయపూర్ నమస్కారాలు. ఏదైతే రంగసాయి మీడియా పాదమగిరి సాయి గారు ఈ సినిమాని రిలీజ్ చేయడం నిజంగా అభినందనీయం. ఒక మంచి సినిమాని ప్రేక్షకులు చూడాలి, నేను యువతలను చూడాలి అన్న ఒక సంకల్పంతో ఈరోజు ఆయన సొంతంగా వెంకటేశ్వర రిలీజ్ చేస్తున్నారు. దీన్ని ఒకటే చెప్పారు, నా పూర్తి సహకారానికి అందిస్తాను సార్. ఒక మంచి సందేశాన్ని నాడు స్వతంత్రం రావాలని వాటితో మెసించాలని కుల మత వాటి ఎంతో మంది మహనీయులు పోరాడారు. దాంట్లో అల్లూరి సీతారామరావు మరి అలాంటి జీవిత చరిత్ర, ముఖ్యంగా ఆయన మన ప్రాంత వాసి. సో ప్రజలు తెలియాలని ఒక సంకల్పంతో ఆయన వచ్చిందానికి నిజంగా అభినందనీయం. నా మిత్రుడు ఆర్వీవి సత్యనారాయణ ఒక సాహసయాత్రగానే ఈ సినిమా తీశారు. అండ్ డిఫరెంట్ గా ఇవాళ చాలా మంది ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఆర్వీవి సత్యనారాయణ అంటలేదు, అల్లూరి సీతారాం మళ్ళీ పుట్టాడేమో అని చెప్పి ప్రతి వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. డిఫరెంట్ గా ఆయన రూపురేఖలు కానీ ఇది కానీ సేమ్ అల్లూరి సీతారామరావుతో ఉన్నాయి తప్ప ఇది కాదు. దాని ఈ సినిమా డిఫరెంట్ గా విజయం సాధిస్తాను అనుకోవడానికి ఈ సినిమా నేను చూడడం జరిగింది. డిఫరెంట్ గా విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇది కానీ డైరెక్టర్ గారు కానీ బ్రహ్మాండంగా తీశారు. ఫోటోగ్రఫీ కానీ అద్భుతంగా ఓ పాట కూడా ఉంది, నేషనల్ అవార్డ్ గా పాట వెళ్తుంది. డిఫరెంట్ గా మన ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచ స్థాయిలో పెట్టి పాట కాబోతుంది. డెఫినెట్ గా సినిమా బ్రహ్మాండ విజయం సాధిస్తారో ఎటువంటి డౌట్ లేదు. సో ఇది చిన్న సినిమా కావచ్చు, కానీ చిన్న సినిమానే రేపు పెద్ద సినిమాగా మారి ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ రూపురేఖ మా సినిమా అవుతుంది మనం చేస్తాం. జై హింద్.